ఒకప్పుడు ఎందరికో విద్యాబుద్ధులు నేర్పిన మేడ్చల్ జిల్లా గట్కేసర్లోని ఎయిడెడ్ గురుకుల రెసిడెన్షియల్ హైస్కూల్ పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. 1999లో ఈ ప్రాంతంలోని పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాలని బన్సీలాల్ వ్యాస్ సొంత ఖర్చులతో ఈ స్కూల్ నిర్మించారు. ఇక్కడ చదివిన ఎందరో విద్యార్థులు ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. గత కొన్నేళ్లుగా స్కూల్లో విద్యార్థుల సంఖ్య తగ్గింది. దీంతో టీచర్ల సంఖ్యను తగ్గించింది ప్రభుత్వం. ఏడాది 18 మంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకోగా ప్రస్తుతం 10 మంది మాత్రమే హాజరవుతున్నారు. ఎన్నో కష్ట నష్టాలు వచ్చి స్కూలును కాపాడుకున్నామని, కబ్జాకు గురికాకుండా చూశామన్నారు మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి. ఇక స్కూల్ ప్రిన్సిపల్ రజనీ ఉన్న విద్యార్థులను టీసీ తీసుకుని వెళ్లాలని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. మరోవైపు తానెవ్వరిని స్కూల్ మానేయమనలేదన్నారు రజనీ. విద్యార్థులు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి విద్యార్థులు రాత్రి 7-8 గంటల ప్రాంతంలో ఇంటికి రావడం జరిగింది. వాళ్ళు నా దగ్గరికి వచ్చి మమ్మల్ని టీసీలు తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నారు. మా తల్లిదండ్రులను పిలిచి లెటర్ రాసి ఇవ్వమని చెప్తున్నారు అని చెప్పడం జరిగింది. ఇవాళ దీన్ని ఏం చేస్తున్నారు అంటే దాని వెనుక ఎవరు అనేది అర్థమైతలేదు. ఇప్పుడు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ ఏదైతే ఉన్నదో ఆమె ఎవరైతే ఉన్నారో రజనీ గారు, ఆమె గతంలో నేను సర్పంచ్ ఉన్నప్పుడు 300 మంది స్టూడెంట్స్ ఉండేది. అప్పుడు ఆ 300 మంది స్టూడెంట్స్ ఉన్నప్పుడు టీచర్లు లేకుంటే కూడా కేఎల్ఆర్ గారు ఒక 5 మంది టీచర్లు ఇవ్వడం జరిగింది. ఆయన సొంత నిధులు ట్రస్ట్ నుంచి ఇచ్చుకుంటా నడిపేయడం జరిగింది. ఆమె ఏం చేస్తుందంటే ఇయర్ కు మెల్లగా క్లాసులు అయిపోతుంటే ఈ పిల్లలకు టీసీలు ఇచ్చుకుంటే ఎలగొట్టుకుంటూ వస్తుంది. ఇవాళ 15-20 మంది ఉన్నారు. ఆ 20 మందిని కూడా మేము డెవలప్ చేస్తాం, మీరు ఉండనియండి అని చెప్పి ఎప్పుడు చెప్తూనే ఉంటాం. మీకు ఏం అవసరం ఉన్నా మేము మా సపోర్ట్ ఉంటుంది, మీకు ఏం కావాలన్నా చేస్తామని చెప్తూనే ఉంటాం. నిన్న అకస్మాత్తుగా పిలిచేసి బెదిరించుకుంటా మీ వెనుక ఎవరు ఉన్నారు, మీరు ఏం చేస్తారు, ఈ బెదిరించుడు కాదు ఆమె చెప్పాల్సింది. ఇప్పుడు ఈ దాంట్లోనే క్లర్క్ ఒక అమ్మాయి ఉంటుంది, బీఎడ్ చేసింది. ఆమె కూడా క్లాసులు చెప్పొచ్చు ఆ అమ్మాయి కూడా. ఇలా ఏమి పెద్దగా పని ఏం లేదు ఆమెకు. ఇప్పుడు ఎంఈఓ గారికి ఏం చెప్తున్నాం అంటే ఉన్న టీచర్ని తీసి మాధారం పంపించండి, ఒక శ్రీదేవి అనే టీచర్ మాధారం పంపించండి. ఆమెకి ఏమైనా ఆర్డర్స్ ఉన్నాయా అంటే ఆర్డర్లు ఏం లేవు. ప్రైమరీ స్కూల్లో 5 ఉన్నారు, కానీ పిల్లలు జూన్ నెల నుంచి రావడం లేదు. రోజు 0%గా ఎన్రోల్మెంట్ వెళ్తున్నది. లేదండి, అలాంటి పిల్లల్ని బెదిరించడం అట్లాంటిది ఏమీ కూడా జరగడం లేదు. టీచర్స్ ఉన్న ప్రైవేట్ టీచర్స్ వెళ్ళిపోవడం వల్ల విద్యార్థులు వచ్చి నన్ను కలవడం జరిగింది. మరి ఇక్కడ సబ్జెక్ట్ టీచర్స్ ఎవరు లేరు కదా, మరి మీ భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఉంది, మీ తల్లిదండ్రులను తీసుకొని రమ్మని మాట్లాడవలసిందిగా అని చెప్పేసి అన్నాను. నేను ఎలాంటి టీసీలు ఇవ్వడం అనేది కానీ పిల్లలతో కానీ పేరెంట్స్తో అనడం జరగలేదు. ముఖ్యంగా ఈ పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా ఎన్రోల్మెంట్ అనేటువంటిది మరి తగ్గిపోవడం అనేటువంటిది ఒక ప్రధాన అంశంగా ఉండింది. ఈ సంవత్సరం మనకి ప్రాథమిక పాఠశాల అదేవిధంగా ఉన్నత పాఠశాల రెండు కూడా ఈ ప్రాంగణంలోనే నడుస్తున్నాయి. ఈసారి 2025-26 విద్యా సంవత్సరంలో ప్రాథమిక పాఠశాలలో 7 మంది విద్యార్థులు, అదేవిధంగా హై స్కూల్లో 13 మంది విద్యార్థులు మరి ఎన్రోల్ అయినట్టుగా హెడ్ మాస్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఆ 18 మంది విద్యార్థులు కూడా ప్రతిరోజు వస్తున్నటువంటి సందర్భం కనిపించడం లేదు. రోజు